ఇంతకన్నా ముందు వీడియోలో మనం ఔటర్ ఇయర్ వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవచ్చు, ఎలా మనం నార్మల్ హీరింగ్ తీసుకోవచ్చు అనే విషయం తెలుసుకున్నాము. ఇప్పుడు మిడిల్ ఇయర్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే విషయం తెలుసుకుందాం. సో మిడిల్ ఇయర్ అంటే మనకు ఔటర్ ఇయర్ కెనాల్ తర్వాత మనకు ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది. దీన్ని టింపానిక్ మెంబ్రేన్ అంటాము. టింపానిక్ మెంబ్రేన్ తర్వాత ఎయిర్ ఫిల్డ్ క్యావిటీని మనం మిడిల్ ఇయర్ అంటాం. మనకు ఏదైతే మనకు సౌండ్ ట్రావెల్ అవుతుందో ఇయర్ కెనాల్ ద్వారా, అది టింపానిక్ మెంబ్రేన్ నుంచి త్రూ ఇక్కడ మనకు బోన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆసికల్స్ ద్వారా ఇన్నర్ ఇయర్లోకి ఎంట్రీ అవుతుంది. సో ఈ ఆసికల్స్లో ప్రాబ్లం ఉన్నా, లేదు ఈ టింపానిక్ మెంబ్రేన్లో ప్రాబ్లం ఉన్నా, లేదు ఇక్కడ మిడిల్ ఇయర్లో మనకు ప్రాబ్లం ఉన్నా కానీ ఆ సౌండ్ ప్రాసెసింగ్ అనేది జరగదు. జనరల్గా ఇది ఏ కండిషన్లో చూస్తాము అంటే, ఇయర్ అంతా బ్లాక్ అయిపోయినట్టుంది, లేకపోతే చీము గారుతున్నట్టు కొందరికి ఉంటుంది అనమాట. వాటర్ డిశ్చార్జ్ ఉంటుంది. అదేంటి అంటే ఈ ఇయర్ కెనాల్ అంతా మనకు చీముతోని, ఇన్ఫెక్షన్తోని, వాటర్తోని నిండిపోయి ఏదైతే మనకి ఈ లేయర్ కనిపిస్తుందో దాన్ని హోల్డ్ చేసుకొని మనకు బయటికి పస్ లాగా లేకపోతే వాటరీ డిశ్చార్జ్ లాగా అలా వస్తుంది. సో అటువంటి కండిషన్స్లో మనకు హీరింగ్ లాస్ వస్తే మాత్రం మనకు అది త్రూ మైనర్ ఆపరేషన్స్ ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా కొందరికి వచ్చేసి ఏంటంటే, ఏవైతే ఇక్కడ మనకు బోన్స్ లాగా కనిపిస్తున్నాయో ఇవి మనకు డిస్టర్బ్ అయిపోతాయి అన్నమాట. సో అప్పుడు కూడా మనకు కొన్ని సర్జరీస్ ద్వారా మనం దీన్ని హీరింగ్ను రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా కొందరికి ఏంటి అంటే, మనకి ఈ కనెక్షన్ కనిపిస్తుంది కదా, ఈ కనెక్షన్ వచ్చేసి మనకు నోస్ బ్యాక్ సైడ్ ఆఫ్ అవర్ నోస్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇదేంటి అంటే, మనకు మిడిల్ ఇయర్లో ప్రెషర్ని, అట్మాస్ఫియర్ ప్రెషర్ను మనకు మెయింటైన్ చేయడానికి ఈ స్టేషన్ ట్యూబ్ అంటాము, ఈటీ ట్యూబ్. సో ఈ ట్యూబ్ డిస్ఫంక్షన్ అయింది, లేకపోతే ఇక్కడ ఏమైనా అక్యుములేట్ అయ్యి మొత్తం మ్యూకస్తో నిండిపోయింది అంటే మనకు ఏదో మూసుకుపోయిన బ్లాకింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం వల్ల కూడా మనకు హీరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.